స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎర్త్వర్మ్ సిగ్మెంట్ వైజ్ ఏమేమి అరేంజ్ అయి ఉంటాయనే చూద్దాం. సో ఇవి మనకి జనరల్గా చాలా ఇంపార్టెంట్ ఎర్త్వర్మ్స్ కేస్ స్టడీ చదివేటప్పుడు. సో ఎర్త్వర్మ్ కామన్ ఇండియన్ ఎర్త్వర్మ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ పెరిటిమా అండ్ లుంబ్రికస్. ఏదైతే లుంబ్రికస్, పెరిటిమా పోస్తుమా అంటారు. సో లుంబ్రికస్ ఏదైతే ఉందో కామన్ ఇండియన్ ఎర్త్వర్మ్స్ చెప్తాం. So earthworms are hermaphrodite. Both male and female sexual organs are present in single organism. That's why these are called as hermaphrodites. At the same time, first segment contain peristomium. Peri means surrounding area edaithe undo. Stom means mouth. Peristomium ani cheptunam. 1 to 3rd segment buccal cavity leads to muscular pharynx. Pharynx varaku first nunchi 3rd segment varaku chustunam. Then 3rd and 4th segment nerve cord in anterior region. యాంటీరియర్ రీజియన్లో ఉన్నటువంటి నెర్వ్ కార్డ్ని 3rd and 4th సెగ్మెంట్ చెప్తున్నాయి. 4, 5, 6th సెగ్మెంట్స్ బ్లడ్ గ్లాండ్స్, టఫ్ట్స్ ఆఫ్ ఫెరెంజియల్ నెఫ్రీడియా. ఇవన్నీ కూడా 4, 5, 6th సెగ్మెంట్. ఎక్కువ బ్లడ్ గ్లాండ్స్ గుర్తుంచుకోండి. దెన్ 5 and 7th సెగ్మెంట్ ఈసోఫాగస్ ఉందనుకోండి. 5 to 9th సెగ్మెంట్ స్పెర్మథికల్ అపర్చర్. 8th to 9th సెగ్మెంట్ మస్కులర్ గిజార్డ్ ఏదో గ్రైండింగ్ మెల్ ఏదైతే ఉందో 8 to 9. 9 to 14 స్టమక్. 10 to 11th 2 pairs of testes. 12 to 13 1 pair of ovaries. 14th సెమీ ఏదైతే ఉందో మనకి జెనైటల్ 4 ఫీమేల్ జెనైటల్ 4 ఏదైతే ఉందో సెమీ మీడియం ఫీమేల్ జెనైటల్ 4 అనేది ఉంటుంది. 14 to 16th క్లైటల్ అందరికి తెలిసిందే. 14th, 15th, 16th సెగ్మెంట్. 15th సెగ్మెంట్ ఇంటెస్టైనల్ ఆర్ సెప్టల్ నెఫ్రీడియా ఉంటాయి. 17 to 19th 2 pairs of axillary glands అనేవి ఉన్నాయి ఇక్కడ. 18th సెగ్మెంట్ 1 pair of జెనైటల్ మేల్ జెనైటల్ 4. 14th ఫీమేల్ జెనైటల్ 4 ఇక్కడైతే ఏదైతే ఉందో. 18th మేల్ జెనైటల్ 4 అండ్ వ్యాస్ డిఫరెన్షియా ఉంటున్నాయి. అండ్ 23rd నుంచి 25th వరకు టిఫ్లోజోల్ ఉంటుంది. 26th సెగ్మెంట్ ఏ పెయిర్ ఆఫ్ షార్ట్ అండ్ కోనికల్ ఇంటెస్టైనల్ సీకమ్. సీకే ప్లూరల్ అయితే సీకమ్, ఇంటెస్టైనల్ సీకమ్ అయితే 26th సెగ్మెంట్లో ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు సేమ్ కాంపోజిషన్ మనము చూడొచ్చు అన్నమాట. సెగ్మెంట్స్ వైజ్గా ఎర్త్వర్మ్ని మనం ఇలా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. 1-2 సార్లు రివైజ్ చేస్తూ ఉండండి. సో బాగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.